మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో మ్యాథమెటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ బోర్డ్ మై ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సెకండ్ ఇన్కమ్ సోర్స్గా ఎంచుకున్నానండి. సో రెండవ ఆదాయ మార్గంగా బోర్డ్ మై ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎంచుకుని చక్కటి ఆర్థిక స్వతంత్రం నేను అందుకోవడానికి, నా యొక్క బంధుమిత్రులకి ఆర్థిక స్వాతంత్రం అందించడానికి నేను ఈ బోర్డ్ మై ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఒక అవకాశంగా ఎంచుకున్నానండి. మరి బోర్డ్ మై ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి? బోర్డ్ మై ట్రిప్ ఈ పేరులోనే ఉంది. ఇది ఒక టూరిజం బేస్డ్ ప్లాట్ఫామ్. ఎటువంటి ట్రావెల్స్ కంపెనీని మనం ఓపెన్ చేయకుండా మన ఇంట్లో మనం కూర్చొని ఈ ట్రావెల్ పోర్టల్ని మనము కొనసాగించవచ్చు. ఇవాళ బయట మార్కెట్లో చూస్తున్నాం, ఏ కంపెనీ కూడా తమ యొక్క సొంత ఉత్పత్తులు లేవు. ఉదాహరణకి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఓలా కావచ్చు, ఉబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఓయో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు ఉన్నాయి. ఎవరి దగ్గర ఎటువంటి పెట్టుబడి పెట్టి కార్లు కొంటాం కానీ, బైకులు కొంటాం కానీ, సో అలాగే రకరకాల వస్తువులు ఉత్పత్తి చేసేటువంటి ఫ్యాక్టరీస్ కానీ ఏవీ లేవు. జస్ట్ ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు వాళ్ళు. సో అలాగే మనం కూడా బోర్డ్ మై ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఎటువంటి ఆఫీస్ ఓపెన్ చేయకుండా, ఎటువంటి ట్రావెల్స్ బస్సులు, ఫ్లైట్లు, ట్రైన్లు ఇలాంటివి ఏవి కూడా మనము కొనుగోలు చేయకుండా ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని చక్కని టూరిజంని మనం ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి ప్లాట్ఫామే బోర్డ్ మై ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో మరి ఈ కంపెనీ ఎక్కడ స్థాపించారు? ఇది మన స్వదేశీ కంపెనీ అండి. మన దేశంలో మన దేశీయుడు, మన భారతీయుడి చేత గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నగరంలో 2019 స్థాపించిందని ఇప్పటికీ 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 6 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి దేశీయ విదేశీయ యాత్రలు అందించింది కంపెనీ. అలాగే ఎంతో మందికి పార్ట్ టైంగా, ఫుల్ టైంగా పైసలు సంపాదించుకునేటువంటి ప్లాట్ఫామ్ని 2019 నుంచి ఇప్పటి వరకు కంపెనీ అందిస్తూనే ఉంది. మరి ఇక్కడ మన దగ్గర 4 ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్, 2 నేషనల్ టూర్ ప్యాకేజెస్ని మనం ఈ కంపెనీ ద్వారా ప్రమోట్ చేశాం గత 6 సంవత్సరాల నుంచి. మరి కంపెనీ వారి యొక్క విజన్ ఏంటంటే ప్రతి సామాన్యునికి సరసమైన ధరల్లో, అఫోర్డబుల్ ప్రైస్లో, సామాన్యుని యొక్క బడ్జెట్లో టూరిజంని, యాత్రల్ని అందించడం కంపెనీ యొక్క విజన్. దానితో పాటు మధ్యతరగతి వాళ్ళకి, సామాన్యులకి చక్కగా సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కూడా కంపెనీ కల్పించింది. సో అది కూడా తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్, ఊహించినటువంటి బడ్జెట్ తో మనము టూర్ ప్యాకేజ్ వినియోగించుకునే విధంగా, అలాగే సామాన్యుడు సంపాదించుకోవడము అనేదే కంపెనీ వారి యొక్క విజన్ అండి. మరి
కంపెనీకి సంబంధించిన లీగాలిటీ ఏంటి, మరి దీనికి ఉన్న అర్హత ఏంటి, మరి ప్రభుత్వం దగ్గర ఏ అనుమతులు తీసుకున్నాయి అంటే అన్ని అనుమతులు పొంది 6 సంవత్సరాల అనుభవం గడించింది కంపెనీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంసీఏ సర్టిఫికేట్, మినిస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ అఫైర్స్ సర్టిఫికేట్ పొంది, సో అలాగే విదేశాల్లో టూర్స్ ప్రమోట్ చేయడం కోసం అక్కడ కూడా గుర్తింపు పొందినటువంటి కంపెనీ. ఇక 2019 నుంచి క్రమం తప్పకుండా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ, అలాగే ఇందులో పనిచేసి పైసలు సంపాదించుకునే వాళ్ళు ప్రతి ఆదాయం నుంచి టీడీఎస్ బాజాప్తుగా కంపెనీ పే చేస్తూ చక్కని లీగాలిటీ పొందిన కంపెనీ అండి. ఇకపోతే కంపెనీలో ఉన్నటువంటి టూర్ ప్యాకేజెస్ ఏంటి, ఎలాంటి టూర్ ప్యాకేజెస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. సో కంపెనీలో మనకి ఇక్కడ ఫస్ట్ టూర్ ప్యాకేజ్ థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ అండి. ఈ టూర్ ప్యాకేజ్ యొక్క రేట్ ఎంత అంటే 12,600 టూర్ ప్యాకేజ్ యొక్క కాస్ట్. ఇక్కడ ఒక వ్యక్తికండి, ఏ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ అయినా ఒక పర్సన్కే. తర్వాత ఏ యాత్రకైనా ట్రావెలింగ్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, ట్రైన్ టికెట్స్ కావచ్చు, బస్ టికెట్స్ కావచ్చు, ఆ యొక్క టూరిస్ట్ ప్లేస్ చేరుకోవడానికి కస్టమర్ మాత్రమే పే చేసుకోవాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి ఆ ఆ డెస్టినేషన్ చేరుకున్న దగ్గర నుంచి కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. మరి ఈ 12,600 ఎన్ని రోజులకి అంటే 5 డేస్ అండి, 4 nights and 5 days. సో మరి థాయిలాండ్లో మనం ఏమేమి సైట్ సీన్ ఇస్తాము. సో 3 nights పటాయాలో మనకు హోటల్లో అకామిడేషన్ కల్పిస్తారు, 1 night బ్యాంకాక్లో వసతి కల్పిస్తారు. ఇక్కడ ఒక రూము ట్విన్ షేరింగ్ అండి, 2 వ్యక్తులు కలిసి ఒక రూమ్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హోటల్ 3 స్టార్ హోటల్ లేదా డిలక్స్ హోటల్ ఇస్తాం, ట్విన్ షేరింగ్ రూమ్. అలాగే 4 days ఉదయం టిఫిన్ అన్లిమిటెడ్, రాత్రి భోజనం అన్లిమిటెడ్ విత్ వెజ్ నాన్ వెజ్ 2 కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి పికప్ అండ్ డ్రాప్ కూడా కంపెనీ మనకు కల్పిస్తుంది హోటల్ వరకు. అలాగే సైట్ సీన్ లో భాగంగా థాయిలాండ్ లో కోరల్ ఐలాండ్ విత్ లంచ్, ఒక్క రోజు మాత్రమే లంచ్ ప్రొవైడ్ చేస్తాం మనం థాయిలాండ్ లో. అలాగే హాఫ్ డే సిటీ పటాయా టూర్, ఈ సిటీ పటాయా టూర్ లో భాగంగా జెమ్స్ ఆర్ట్ జ్యువెలరీ, టైగర్ పార్క్ ఎంట్రీ, బిగ్ బుద్ధా టెంపుల్, పటాయా వ్యూ పాయింట్, ఇవి థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ లో కస్టమర్ కి మనం ఇచ్చేటువంటి బెనిఫిట్స్. ఇకపోతే థాయిలాండ్ తలపించేటువంటి టూర్ ఏదైనా మన దేశంలో ఉంది అంటే అది గోవా అండి. గోవా గోవా ప్యాకేజ్ కాస్ట్ ఎంత అంటే 13,650. సో డొమెస్టిక్ టూర్ అనేది 2 వ్యక్తులకు ఇస్తామండి, ఇంటర్నేషనల్ టూర్ ఏమో ఒక వ్యక్తికే. మన దేశంలో ఉన్న టూర్ ప్యాకేజెస్ కి 2 వ్యక్తులకు ఇస్తాం. ఈ 13,650లో మనము ఎన్ని రోజులు ఇస్తామంటే 4 days అండి, 3 nights and 4 days. సో ఒక 3 స్టార్ హోటల్ లేదా డిలక్స్ హోటల్ అనేది ఇస్తాం వాళ్ళకి. 3 రోజులు టిఫిన్ అన్లిమిటెడ్, డిన్నర్ అన్లిమిటెడ్. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ, బస్ స్టేషన్ నుంచి కానీ మనం పికప్ అండ్ డ్రాప్ అనేది ఇస్తామండి గోవాలో. అలాగే ఒకరోజు నార్త్ గోవా, ఒకరోజు సౌత్ గోవా మనము సైట్ సీన్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. సో 13,650 2 వ్యక్తులకండి. ఇక్కడ 4 రోజులు హోటల్లో అకామిడేషన్, పికప్ అండ్ డ్రాప్, సైట్ సీన్, అన్లిమిటెడ్ టిఫిన్, అన్లిమిటెడ్
రాత్రికి భోజనం, లంచ్ అనేది మనం ప్రొవైడ్ చేయం. సో ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి, చాలా సరసమైన ధర, చాలా తక్కువ రేట్లో కస్టమర్కి మనం అందిస్తున్నాం. ఇది సామాన్యునికి అందుబాటులో ఉన్నటువంటి బడ్జెట్లో ఇస్తున్నామండి. నెక్స్ట్ ఇకపోతే ఇంకొక ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ వచ్చేసి మనకు దుబాయ్ అండి. దుబాయ్ టూర్ ప్యాకేజ్. దుబాయ్ టూర్ ప్యాకేజ్ యొక్క రేట్ ఎంత అంటే మనకి 29,999 రూపాయలు. ఎంతమందికి అంటే ఒక్క పర్సన్కి అండి, ఒక్క పర్సన్కే. ఏ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ అయినా ఒక వ్యక్తికే ఉంటుంది. సో ఇది కూడా ఒక 4 nights and 5 days అండి. సో ఇక్కడ ట్విన్ షేరింగ్ రూమ్, ఒక రూము ఇద్దరు కలిపి ఒక రూమ్ ఇస్తాం. అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి పికప్ అండ్ డ్రాప్ ఇస్తాం. సైట్ సీన్ లో భాగంగా బుర్జ్ ఖలీఫా 124th ఫ్లోర్ వరకు మనం వాళ్ళకి సైట్ సీన్ భాగంగా అది అందిస్తాం. అలాగే దుబాయ్లో ఫౌంటైన్ షో, సిటీ టూర్, డెజర్ట్ సఫారీ, బజార్ షాపింగ్, ఇక్కడ 4 days కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వాళ్ళకి మనం ఏర్పాటు చేస్తాం. తర్వాత ఒక గైడ్ కూడా వాళ్ళతో ఉండడం జరుగుతుంది. ఇంకొక ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ వచ్చేసి వియత్నాం అండి. దీని యొక్క రేట్ ఎంత అంటే 44,999 రూపాయలు. ఇది ఒక వ్యక్తికే అండి. ఎన్ని రోజులు అంటే ఇది 8 days అండి. 8 days, 7 nights and 8 days ప్రోగ్రామ్. ఇది కూడా ఇక్కడ ట్విన్ షేరింగ్ రూమ్, ఇద్దరు కలిపి ఒక రూమ్ ఇస్తాం. సో డైలీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఏర్పాటు చేస్తాం. సో ఎయిర్పోర్ట్ నుంచి పికప్ అండ్ డ్రాప్, సైట్ సీను, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి కల్పిస్తామండి. సో నెక్స్ట్ ఇంకొక టూర్ వచ్చేసి ఇంటర్నేషనల్ మనకి పుకెట్ అండ్ కరాబి అండి. దీని యొక్క రేటు 29,999 రూపాయలు ఒక వ్యక్తికి అండి. 5 days and 4 nights. సో ఇక్కడ 3 nights 3-star హోటల్లో ట్విన్ షేరింగ్ మనం కల్పిస్తాం పుకెట్లో. అలాగే 2 nights స్టే ఇన్ కరాబి అండి. సో కరాబి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ అండ్ డ్రాప్ ఇస్తాం. సైట్ సీన్ లో మనకు NPF నేషనల్ పార్క్ ఫీ అండి. ఆ పార్క్ లో ఎంట్రీకి 200 బాతులు కస్టమరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే సైట్ సీన్ కి అక్కడ దాకా మనం తీసుకెళ్తాం. అక్కడ పార్క్ లో ఎంట్రీ ఫీజు కానీ సో ఏవైనా ఫీజులు ఏమైనా ఉన్నట్లయితే అవి కస్టమరే కట్టుకోనండి. ఆ లొకేషన్ మనం తీసుకెళ్తాం. నెక్స్ట్ డొమెస్టిక్ టూర్ ప్యాకేజ్ ని గాంగ్టాక్, సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. ఇది గాంగ్టాక్ 13,650. ఇది ఇద్దరు వ్యక్తులకండి. ఏ దేశీయ యాత్ర అయినా ఇద్దరు వ్యక్తులకి, విదేశీ యాత్ర ఒకళ్ళకే. సో ఇక్కడ సిక్కింలో మనం 3 nights and 4 days డిలక్స్ హోటల్ ఇస్తాం. ట్విన్ షేరింగ్ రూమ్, ఇద్దరు కలిపి ఒక రూమ్ ఇస్తాం. సో 3 days బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ పికప్ అండ్ డ్రాప్ అనేది ఎయిర్పోర్ట్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఇవ్వమండి. లోకల్లోకి వచ్చిన లోకల్ టాక్సీ స్టాండ్ దగ్గర నుంచి హోటల్కి మనము పికప్ అండ్ డ్రాప్ ఇస్తాం. ఎందుకు అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అంత దూరం మనం పికప్ అండ్ డ్రాప్ ఇవ్వలేం కాబట్టి లోకల్ నుంచి ఇస్తామండి. ఇక సైట్ సీన్ వగేరా ఇవన్నీ కూడా కామన్. సో ఈ విధంగా సామాన్యునికి అందుబాటులో ఉన్న బడ్జెట్లో మనం టూర్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే కంపెనీలో మనం ఎలా జాయిన్ అవ్వాలి? రిజిస్ట్రేషన్ కంప్లీట్ గా ఫ్రీ అండి, ఫ్రీ రిజిస్ట్రేషన్. తర్వాత మరి ఇక్కడ కంపెనీలో టూర్ ప్యాకేజెస్ ని మనం వినియోగించుకోవాలి అన్నా, ఈ టూర్ ప్యాకేజెస్ ని ఎవరికైనా ప్రమోట్ చేసి పైసలు సంపాదించాలన్నా మనము కంపెనీలో జాయినింగ్ అనేది ఉంటుంది. ఆ జాయినింగ్ ఎంత అంటే 525 రూపాయలండి. 525 రూపాయలకి ఒక పీవీ అనేది అలాట్ చేస్తుంది. పీవీ అంటే పాయింట్ వాల్యూ. దీంట్లో 25 రూపాయల జిఎస్టి అండి. ఇక మన డబ్బులు ఉన్నవి 500. సో దీనికి 500 బిఎంవైటి పాయింట్స్ ఇస్తుంది. మరి ఈ పాయింట్స్ ని మనం ఏం చేసుకోవాలి అంటే
టూర్ ప్యాకేజ్ మనం కొనుగోలు చేసేటప్పుడు ఈ 500 పాయింట్లని మనము ఆ ప్యాకేజ్లో డిడక్షన్ చేస్తుంది, మినహాయిస్తుంది. 500 రూపాయలు అనుకోవచ్చు. 12,600 థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ ఉంటే మనం 12,100 కడితే సరిపోతుంది. ఆ టూర్ బుకింగ్ అప్పుడు వీటిని మనం వినియోగించుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే 500 మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం అనుకోవచ్చని. సో ఈ 500 బిఎంఐటి పాయింట్ని డొమెస్టిక్ టూర్ కావచ్చు, ఇంటర్నేషనల్ టూర్ కావచ్చు, దేశీయ యాత్ర కావచ్చు, విదేశీ యాత్ర కావచ్చు, మనం వాడుకోవచ్చు. ఒకవేళ మేము టూర్కు వెళ్ళలేమండి, మరి మా డబ్బులు పరిస్థితి ఏంటి అంటే కంపెనీలో ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఆ ప్రొడక్ట్ని మనం షాపింగ్ చేసుకోవడానికి వీటిని వాడుకోవచ్చు. అలాగే కంపెనీలో మనము కమిషన్ తీసుకుంటూ ఉన్నట్లయితే కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ డైలీ టాస్క్ అని మన దగ్గర ఒక బెనిఫిట్ ఉంటుందండి. సో ఎవరైతే 520 రూపాయలు కట్టారో వీళ్ళు డైలీ కంపెనీలో గనక యాడ్స్ చూసినట్లయితే 10 సెకండ్స్ 10 సెకండ్లు గనక వీళ్ళు యాడ్స్ చూసినట్లయితే రూ. 2 వాళ్ళకి యాడ్ అవుతాయి. ఈ రూ. 2 అనేది యూటిలిటీ వ్యాలెట్లోకి యాడ్ అవుతాయండి, యూటిలిటీ వ్యాలెట్లోకి. సో ఈ విధంగా ఇతను 263 రోజులు గనక డైలీ క్రమము తప్పకుండా ఈ యాడ్స్ చూసినట్లయితే అతని 525 రూపాయలు తిరిగి అతనికి వచ్చేస్తాయండి. సో 505 రూపాయలు కంపెనీ తిరిగి ఇచ్చేసింది. అతని దగ్గర 500 బియ్యం పాయింట్లు ఉన్నాయి. సో ఈ విధంగా అతనికి 1025 రూపాయలు అతని దగ్గర ఉన్నాయండి. సో ఈ 1025 రూపాయలని టూర్ ప్యాకేజ్లో మనము డిడక్ట్ చేసుకోవచ్చు. 12,600 టూర్ ప్యాకేజ్ కావచ్చు, 13,600 టూర్ ప్యాకేజ్ కావచ్చు, 2,999 రూపాయల ప్యాకేజ్ కావచ్చు, 44,999 కావచ్చు. సో వీటిలో నుంచి ఈ 1020 రూపాయలు మైనస్ చేసి మిగతాయి మనం కట్టి టూర్ ప్యాకేజ్ వాడుకోవచ్చు. లేదా ఈ 1025 రూపాయలతో మనము కంపెనీలో వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా మనం కొనుగోలు చేయొచ్చు. ఒక వెల్నెస్సే కాదు, ఇక భవిష్యత్తులో మనకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, రెడీమేడ్ క్లాత్స్ ఇవి కూడా వస్తాయి. వాటిని కొనుగోలు చేయడానికి కూడా మనకు ఈ ఫండ్ అనేది ఉపయోగపడుతుందండి. సో ఈ విధంగా కస్టమరు ఏదైతే జాయినింగ్ ద్వారా తన డబ్బు ఇక్కడ ఉందో, అలాగే డైలీ టాస్క్ రూపంలో తిరిగి ఆ డబ్బును పొందాడో, ఈ మొత్తాన్ని కలిపి మనము ప్రొడక్ట్ పర్చేస్ కానీ టూర్ ప్యాకేజెస్ కానీ మనం ఉపయోగించుకోవచ్చండి. నెక్స్ట్ ఇకపోతే కంపెనీలో లక్కీ డ్రా అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. లక్కీ డ్రా అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ లక్కీ డ్రా ఆప్షన్ ఏంటి అని అంటే ప్రతిరోజు మనము రూ. 2 చొప్పున డైలీ టాస్క్లో పొందుతూ ఉన్నాం. ఆ విధంగా మనకు యూటిలిటీ వస్తుంది డైలీ రూ. 2 చొప్పున. సో ఈ విధంగా ఒక 50 రోజులు కనుక మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తే మీకు 100 యూటిలిటీ వస్తుంది. ఆ 100తో మీరు ఒక లక్కీ డ్రా టికెట్ కొనుగోలు చేయొచ్చు. సో ఈ విధంగా 1000 మంది ఎప్పుడైతే ఈ లక్కీ డ్రా టికెట్ కొంటారో అప్పుడు లక్కీ డ్రా అనేది పూర్తి అవుతుందండి. సో ఈ లక్కీ డ్రా పూర్తయిన తర్వాత ఈ 1000 మంది నుంచి 20 మందిని విజేతలుగా కంపెనీ పరిగణించి ఆ విజేతలకి 2 nights and 3 days లీడర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక చక్కని టూరిస్ట్ ఏరియాలో మన దేశంలో కంపెనీ ఏర్పాటు చేస్తుంది. మరి లూజర్స్ ఎవరైతే విజేతలు కాదో, విన్నర్స్ కారో, వాళ్ళు 980 మంది ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తుంటే కంపెనీ మళ్ళీ 100 బియ్యం పాయింట్లు ఇస్తుంది. ఆ బియ్యం పాయింట్లతో మళ్ళీ టూర్ ప్యాకేజ్ అని కొనుగోలు చేసుకోవచ్చు, ప్రొడక్ట్స్ అయినా మనం కొనుగోలు చేయొచ్చు. ఇది లక్కీ డ్రాని. ఇకపోతే కంపెనీలో మనకి బిజినెస్ ప్లాన్. ఈ కంపెనీలో ఈ టూర్ ప్యాకేజెస్ ని మనం ప్రమోట్ చేస్తే మనకు లాభం ఏంటి, అలాగే రెండవ ఆదాయ మార్గంగా ఈ కంపెనీని మనం ఎంచుకుంటే
సెకండ్ ఇన్కమ్ సోర్స్గా ఈ కంపెనీని మనం ఎంచుకుంటే మనం ఏ విధంగా పైసలు పొందొచ్చు, కమిషన్ ఏ విధంగా తీసుకోవచ్చు. ఈ కమిషన్ తీసుకోవడానికి 4 రకాల ఇన్కమ్ బెనిఫిట్ కంపెనీ ఇచ్చిందండి. అందులో మొదటిది వచ్చేసి మనకు షేర్ మ్యాచింగ్ బోనస్. షేర్ మ్యాచింగ్ బోనస్. మరి కంపెనీలో మన కమిషన్ తీసుకోవాలంటే 2 గ్రూపులను మనం మెయింటైన్ చేయాలి. ఒకటి ఆర్గనైజేషన్ 1, 2 ఆర్గనైజేషన్ 2. మన భాషలో కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ టు రైట్ అండి. ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ప్రతి 525 రూపాయలకి కంపెనీ ఒక పీవీ ఇస్తుంది మనకు. ఒక పీవీ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ టైం కంపెనీలో 1:2, 2:1 అనేటువంటి కండిషన్ ఉంటుందండి. 1:2, 2:1 కండిషన్ ఉంటుంది. సో లెఫ్ట్ టీంలో ఒకళ్ళు, రైట్ టీంలో ఇద్దరు వచ్చినప్పుడు దీన్ని ఒక జతగా పరిగణ చేసుకుని 1:1కి మనకు పేమెంట్ చేస్తుంది. ఇక్కడ కూడా మీరు లెఫ్ట్ లో ఒక జాయినింగ్ ఇచ్చారు, రైట్ లో ఒక జాయినింగ్ ఇచ్చారు. ఇది కంపల్సరీ. మీ స్పాన్సర్ తో లెఫ్ట్ లో ఒక ఐడి, రైట్ లో ఒక ఐడి కంపల్సరీ వేయాలి. ఆ తర్వాత మీ పైన అప్లైన్ ఎవరైనా ఉన్నట్లయితే అతను గనక మీకు లెఫ్ట్ లో ఒక ఐడి వేసిన 1:2, 2:1 కండిషన్ పూర్తయిపోతుంది. ఇక్కడ మీరే ముగ్గురిని జాయిన్ చేయించాల్సిన అవసరం లేదండి. మీరు కంపల్సరీ లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని చేసి ఉండాలి. ఆ తర్వాత ఈ మూడో వ్యక్తి అనేది అప్లైన్ నుంచి వచ్చినా సరే సరిపోతుంది. సో మనము లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి కంపల్సరీ మన స్పాన్సర్ తో మనం జాయిన్ చేయించాలి. ఆ తర్వాత ఈ 1:2, 2:1 కండిషన్ లో మూడో వ్యక్తి అప్లైన్ నుంచి వచ్చిన వ్యక్తి అయినా సరే ఈ కండిషన్ మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాము. ఈ మూడో వ్యక్తిని మీరైనా జాయిన్ చేయించవచ్చు, మీ అప్లైన్ జాయిన్ చేయించిన వ్యక్తి మీ కింద పడిపోయినా సరే దాన్నే స్పిల్ ఓవర్ అంటాం. అప్లైన్ నుంచి ఏమైనా ఐడ్లు కింద పడుతూ ఉంటే దాన్ని స్పిల్ ఓవర్ అంటాం. సో ఈ విధంగా 1:2, 2:1 కండిషన్ మనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము ఈ కంపెనీలో ఉన్న బైనరీ ఏమంటామంటే హైపర్ బైనరీ ఫార్ములా అంటాం. హైపర్ బైనరీ ఫార్ములా. ఈ హైపర్ బైనరీ ఫార్ములా ద్వారా ఏ రోజు జత యొక్క రేటు ఆ రోజు డిసైడ్ అవుతుంది. సో అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు హైపర్ బైనరీ ఫార్ములా. టోటల్ కంపెనీలో వచ్చిన జాయినింగ్, ఒక జాయినింగ్ కి ఒక పీవీ అండి. అంటే 100 పీవీలు మనకు వచ్చినాయి. ఒక పీవీ యొక్క రేటు గరిష్టంగా 200 కడుతుంది కంపెనీ, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మ్యాచింగ్ పర్సన్. సో 100 ఇంటూ 200 అంటే 20,000 రూపాయలు. 300 మంది కనుక మ్యాచ్ అయినట్లయితే ఒక జత యొక్క రేటు 66 రూపాయలు. ఇది ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటుందండి. ఒకవేళ మనకు 150 మందికి కనుక మ్యాచింగ్ అయితే మనకు జత యొక్క రేటు 133 రూపాయలండి. ఒకవేళ 100 మందికే మ్యాచ్ అయితే 20,000 రూపాయలు. 100 మందికే మ్యాచ్ అయితే జత యొక్క రేటు 200 రూపాయలండి. మాక్సిమం ఒక జత యొక్క రేటు 200 రూపాయల వరకు ఇస్తుంది. సో దీన్నే మనము హైపర్ బైనరీ ఫార్ములా అంటాము. సో అలాగే మనం ఫస్ట్ టైం కనుక 520 రూపాయలు మనం కట్టినట్లయితే 525 మనం పే చేసినట్లయితే ఒక్క రోజుకి 10 జతలు తీసుకోవచ్చండి. 10 పెయిర్స్ మనం సీలింగ్ లో ఉంటాము. మరియు దీనికి 10 రెట్లు అంటే 5,000 రూపాయలు మాక్సిమం మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 5,000 రూపీస్ మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మన యొక్క జతల కెపాసిటీ 10 పేర్లు దాటిన కంపెనీలో టోటల్ మన సంపాదన 5,000 రూపాయలు దాటిన మళ్ళీ మనం 525 రూపీస్ తో టాప్అప్ చేసుకోవాలి. ప్రతి 525 రూపీస్ కి 10 పెయిర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. అలాగే
రూపాయలు ఎర్నింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో ఇది కండిషన్. సో ఈ విధంగా ఎన్నిసార్లు మనము టాప్అప్ చేసుకోవచ్చు అంటే 100 టైమ్స్ చేసుకోవచ్చు అండి. 100 టైమ్స్, 100 సార్లు మనం టాప్అప్ చేసుకోవచ్చు. 100 టైమ్స్ ఇంటూ 10 pairs అంటే ఒక్క రోజుకి మనము 1000 జతలండి. ఒక్క రోజుకి మనము 1000 pairs మాక్సిమం మనం పొందొచ్చు. జతకి 50 రూపాయలు చొప్పున వేసుకున్న ఒక్క రోజు మనము 50,000 రూపాయల్ని మనం సంపాదించుకునే వాళ్ళు అవుతుంది. ఒక్క రోజుకి మనం 50,000 రూపీస్ పర్ డే. మినిమం 50 రూపాయలు జతకు తీసుకున్న రోజుకు 50,000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ మరి ప్రతి జాయినింగ్ ద్వారా మనకు వచ్చినటువంటి 500 పాయింట్లు ఏమైతే ఉన్నాయో వాటిని ఏం చేసుకోవాలండి అంటే, ఇందాక మీరు చూశారు, ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీకి మనం 4,000 పాయింట్లు వాడుకోవచ్చు. అలాగే డొమెస్టిక్ టూర్కి 2,000 పాయింట్లు వాడుకోవచ్చు. సో ఇది షేర్ మ్యాచింగ్ బోనస్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మనము ఏదైతే 525 రూపీస్ కడతామో దానికి 10 రెట్లు సంపాదన దాటితే టాప్అప్ చేసుకోవాలి. లేదా మనం 10 జతల సీన్లో ఉన్నాము, ఈ రోజు మీకు 15 జతలు 20 జతలు వచ్చినట్లయితే ఇమ్మీడియట్లీ మనం టాప్అప్ చేసుకుంటే 10 pairs కదా 20 pairs పెరిగిపోతుంది. మళ్ళీ 20 జతల కెపాసిటీలో ఉన్నాము, ఏదో ఒక రోజు మనకు 30 జతలో కనుక వచ్చినట్లయితే 25 30 వస్తే మళ్ళీ టాప్అప్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి టాప్అప్ కి 10 pairs మనకి పెరిగిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి అప్లైన్ బోనస్. ఇది నెట్వర్క్ చరిత్రలోనే ఇది ఒక ప్రత్యేకమైన బోనస్ అండి. మన పైన ఉన్నటువంటి సీనియర్స్ నుంచి మనకు సంపాదన ఇచ్చేటువంటి బెనిఫిటే అప్లైన్ బోనస్. మన పైన ఉన్న 5 సీనియర్స్ అండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 5 సీనియర్స్. మరి మన అప్లైన్ దగ్గర నుంచి ఆదాయం తీసుకోవాలంటే ఇక్కడ మనకు కండిషన్ ఉందండి. కండిషన్ ఉంది, మనము 10 డైరెక్ట్ చెయ్యాలి. మనం 10 మందిని డైరెక్ట్ గా యాక్టివేషన్ చేయాలి. ఈ 10 డైరెక్ట్ కి ఎటువంటి టైం లిమిట్ లేదండి. మీరు 1 నిమిషంలో చేస్తారా, 1 గంటలో చేస్తారా, 1 రోజులో చేస్తారా, 1 నెలలో చేస్తారా, లేదా 1 సంవత్సరం చేస్తారా, మీ ఇష్టం. నో టైం లిమిట్. మీరు ఎప్పుడైతే 10 మందిని యాక్టివేట్ చేస్తారో మీ స్పాన్సర్తో, అప్పుడు మీకు అప్లైన్ నుంచి ఆదాయాన్ని కంపెనీ ఇస్తుంది. మీ మొదటి అప్లైన్ నుంచి 25% పక్కన పెట్టి ఈ 25% అతను ఎంతమందికి అయితే డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చాడో వాళ్ళందరికీ షేర్ చేస్తుంది. ఇతను గనక ఒక 100 రూపాయలు సంపాదించినట్లయితే, ఇతను ఒక 100 రూపాయలు గనక సంపాదించినట్లయితే, సో దాంట్లో 25 రూపాయలు పక్కన పెట్టేసి దీన్ని ఇతను 10 మందికి కనుక స్పాన్సర్ ఇచ్చినట్లయితే ఈ 10 మందికి మనిషికి 2.5 చొప్పున కంపెనీ పే చేస్తుంది. ఇలా లైఫ్ టైం అండి, లైఫ్ టైం ఇతని దగ్గర నుంచి 25% తీసి దాన్ని అందరికీ పంచుతుంది. నెక్స్ట్ సెకండ్ అప్లైన్ నుంచి, సెకండ్ అప్లైన్ దగ్గర నుంచి మనకి 4% అండి, థర్డ్ అప్లైన్ 3%, ఫోర్త్ అప్లైన్ 2%, ఫిఫ్త్ అప్లైన్ 1%. ఈ విధంగా మనము 35% అండి, 35% మనం తీసుకోవచ్చు. అప్లైన్ దగ్గర నుంచి 35% మనం అదనపు ఆదాయం అండి. మన బైనరీ మనకి ఇస్తూ మన సీనియర్స్కి వచ్చేటువంటి బైనరీ ఇన్కమ్ నుంచి 35% కంపెనీ మనకు పంచుతుంది. ఇది అద్భుతమైన ఆదాయం అండి. ఇప్పటి వరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో కింద వాళ్ళు పనిచేస్తే పైన వాళ్ళకి పైసలు, మొట్టమొదటిసారి మన పైన వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటే దాన్ని కింద వాళ్ళకి షేర్ చేస్తారు. మనం సంపాదించినా సంపాదించకపోయినా, మనం వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా, మన సీనియర్స్ పని చేసినా సరే మనకు పైసలు వచ్చేటువంటి బెనిఫిటే అప్లైన్ బెనిఫిట్ అండి. ఇకపోతే నెక్స్ట్ మూడో ఇన్కమ్ అండి. మూడవ ఇన్కమ్ డౌన్ లైన్ బోనస్.
డౌన్ లైన్ బోనస్. సో మన ద్వారా వచ్చిన వాళ్ళందరూ లెవెల్ 1లో ఉంటారండి. లెవెల్ 1లో ఉంటారు. లెవెల్ 1లో ఉన్న వాళ్ళు డైలీ ఏదైతే బైనరీ తీసుకుంటారో వాళ్ళ బైనరీ నుంచి 50% మనకు వస్తుందండి. 50%. సో ఉదాహరణకి మీరు ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. మీరు ఇవ్వండి. మీరు రైట్ లో ఒక వ్యక్తిని జాయిన్ చేయించారు, లెఫ్ట్ లో 9 మందిని జాయిన్ చేయించారండి. ఇప్పుడు ఈ ఒక వ్యక్తి మీకు పని చేయడం లేదు, కంప్లీట్ గా వర్క్ ఆఫ్ చేశాడు. ఈ 9 మంది పని చేసినా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా. ఈ 9 మందిలో ఒక వ్యక్తి పని చేసినా చాలండి. ఒక వ్యక్తి పని చేసినా చాలు. ఈ ఒక వ్యక్తికి రోజుకు 100 వస్తే మీకు 50 వస్తుంది. అతనికి 1000 వస్తే మీకు 500. అతనికి 10,000 వస్తే మీకు 5,000. అతనికి 1,00,000 వస్తే మీకు 50,000. ఆ విధంగా 50% అండి. మీ ద్వారా వచ్చిన వ్యక్తులందరూ కూడా లెవెల్ 1లో ఉంటారు. మీ ద్వారా వచ్చిన జాయినింగ్స్ అన్ని లెవెల్ 1లో ఉంటాయి. వాళ్ళ ద్వారా వచ్చిన జాయినింగ్ లెవెల్ 2లో ఉంటారు. అక్కడి నుంచి 4%, లెవెల్ 3 3%, లెవెల్ 4 2%, లెవెల్ 5 1%. సో ఈ విధంగా మనము 60% అదనపు ఆదాయం అండి. 60% మనము అడిషనల్ బోనస్ పొందొచ్చు టీం నుంచి. షేర్ మ్యాచింగ్ తీసుకుంటూ మన కింద వాళ్ళు ఏదైతే షేర్ మ్యాచింగ్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి 60% అడిషనల్ బోనస్ అండి, అదనపు ఆదాయం. సో ఇట్లాంటి ఇన్కమ్ ఏ కంపెనీలో కూడా లేదు మై ఫ్రెండ్. నెక్స్ట్ పోతే ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ అండి. ఈ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ మనము 11 కోట్ల పైన తీసుకోవచ్చు అండి. ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ మనం 11 crores మనం తీసుకోవచ్చు. 11 కోట్లు. మనం గనక ఒక్కొక్కరము 10 టార్గెట్ పెట్టుకున్నట్లయితే 180 రోజుల్లో 11 కోట్లు తీసుకునేటువంటి ప్రోగ్రామ్ అండి. ప్రతి ఒక్కరము 10. సో ఒక్కొక్కరు 30 రోజులు సమయం తీసుకొని 30 days టైం తీసుకొని 10 మెంబర్స్ ని కనుక టార్గెట్ పెట్టుకున్నట్లయితే 30 రోజుల్లో 10 మంది వచ్చారు. ఈ 10 మందికి మళ్ళీ 30 రోజులు టైం ఇస్తే 10 × 10 100 మంది అండి 30 రోజుల్లో. మళ్ళీ ఇంకొక 30 రోజుల్లో 100 × 10 అంటే 1000 మెంబర్స్ అండి. మళ్ళీ ఇంకొక 30 రోజుల్లో మన కనుక 1000 × 10 అంటే 10,000 మెంబర్స్ అండి. మళ్ళీ ఇంకొక 30 రోజులు టైం ఇస్తే 10,000 మందికి 10,000 మంది × 10 అంటే 1,00,000 అండి. 1,00,000. ఈ 1,00,000 మందికి 30 రోజులు మనం టైం ఇస్తే 1,00,000 × 10 10,00,000 అండి. 10,00,000. సో ఈ విధంగా 30 + 30 60, 60 + 30 90, 90 + 30 120, 120 + 30 150, 150 + 30 180 రోజులు అండి. 180 రోజుల్లో మనము 11 crores ఈజీగా పొందొచ్చు కరెక్ట్ గా ప్లాన్ చేస్తే. ఇక్కడ మీరు చూడండి మరి ఫ్రెండ్, మరి ఈ అవార్డ్స్ రివార్డ్స్ ఎలా వస్తాయి? మీకు లెఫ్ట్ టీంలో 25 జాయినింగ్లు వచ్చినా, రైట్ టీంలో 20 జాయిన్లు వచ్చినా ఒక రివార్డ్ పాయింట్ యాడ్ అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ లో ఒక వ్యక్తి 10 డైరెక్ట్, రైట్ లో ఇంకో 10 డైరెక్ట్ చేసినా ఒక రివార్డ్ పాయింట్ యాడ్ అవుతుంది. లెఫ్ట్ లో ఒక టూర్ ప్యాకేజ్, రైట్ లో ఒక టూర్ ప్యాకేజ్ ఇచ్చినా ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. ఈ విధంగా 10 రివార్డ్ పాయింట్లు వస్తే 1,000 రూపాయలు, 100 రివార్డ్ పాయింట్లు వస్తే 10,000. అప్పుడు మీ ర్యాంక్ సిల్వర్. ఇక్కడ 10 రివార్డ్ పాయింట్కి బ్రాంజ్, 100 రివార్డ్ పాయింట్కి సిల్వర్, 1000 రివార్డ్ పాయింట్ వస్తే 1,00,000 రూపాయలు గోల్డ్ ర్యాంక్ చేరుకుంటారు. 10,000 రివార్డ్ పాయింట్ వస్తే 10 లక్షలు ప్లాటినం ర్యాంక్ చేరుకుంటారు. 1,00,000 రివార్డ్ పాయింట్ వస్తే 1 CR డైమండ్ ర్యాంక్ వస్తారు. 10 lakh రివార్డ్ పాయింట్ కనుక వస్తే మనకు 10 CR మిలియనర్ ర్యాంక్ వస్తాం. సో ఈ విధంగా మనము 11 crores అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి. అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో మనిషికి 10 మందిని 30 రోజులు టార్గెట్ పెట్టుకున్న చాలు, మనం 11 కోట్ల రూపాయలు రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు ర్యాంకుల ద్వారా.
నెక్స్ట్ ఇకపోతే ఫ్రాంచైజ్ ఇన్కమ్ అండి. మన దగ్గర ఇంకొక ఇన్కమ్ ఉంటుంది. మీరు ఉన్నటువంటి ఏరియాలో పిన్ కోడ్ కనుక మీరు 25,200 కొనుగోలు చేసినట్లయితే ఈ 25,200 మీకు ఫ్రాంచైజ్ లో ఫండ్ ఇస్తుంది. దీంతో మీరు 48 ఐడీలు యాక్టివేట్ చేయొచ్చండి. 48 ఐడీలు, 48 ఐడీస్ మీరు యాడ్ చేయొచ్చు. ప్రతి ఐడికి 25 రూపీస్ కంపెనీ కమిషన్ ఇస్తుంది. ప్రతి ఐడికి 25 రూపాయలు కమిషన్ ఇస్తుంది. ఒకవేళ మీరు యాక్టివేషన్ చేసిన ఐడి కనుక మీ పిన్ కోడ్ ఏరియాలో ఉంటే దీనికి అదనంగా 10 రూపీస్ 5 రూపీస్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా టోటల్ 30 రూపీస్ ఫ్రాంచైజ్ హోల్డర్ తీసుకోవచ్చండి. సో మీరున్న డిస్టిక్ కావాలి అంటే 2,52,52,000, స్టేట్ కావాలంటే 12,60,60,000, జోన్ కావాలంటే 25,20,000 అండి. ఈస్ట్ జోను, సౌత్ జోను, నార్త్ జోను, నార్త్ ఈస్ట్ జోను, ఇలా జోన్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏదైతే ఈ ఫండ్ ఇస్తుందో ఈ ఫండ్ని మీరు అప్ లైన్ ఐడి యాక్టివేట్ చేయొచ్చు, డౌన్ లైన్ ఐడి యాక్టివేట్ చేయొచ్చు, ప్యారలల్ లైన్ చేయొచ్చు. దేశంలో ఎవరి ఐడి యాక్టివేషన్ కైనా మనం ఈ ఫండ్ని వాడుకోవచ్చు. ఇంకా ఐడిని యాక్టివేట్ చేసేటువంటి అవకాశం ఒక ఫ్రాంచైజ్ హోల్డర్స్ కి మాత్రమే ఇచ్చినది కంపెనీ. సో దీని ద్వారా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు మంచి ఆదాయాన్ని పొందొచ్చండి. ఇకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్, కంపెనీలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మినిమం విత్డ్రాల్ 300 రూపాయలండి. మనం ఏదైతే వ్యాపారం బిజినెస్ చేస్తామో ఈ బిజినెస్ ద్వారా మన కమిషన్ వస్తే ఆ కమిషన్ మినిమం 300 రూపాయలు నుంచి మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు. తర్వాత మనం విత్డ్రా పెట్టినప్పుడల్లా 5% టీడీఎస్ కట్ అవుతుంది, 5% అడ్మిన్ ఛార్జ్ కట్ అవుతుంది, 10% యూటిలిటీ కట్ అవుతుంది. మరి ఇక్కడ మరి ఫ్రెండ్స్, మరి 10% యూటిలిటీ కట్ అవుతుంది. ఏం చేస్తారండి ఈ 10% యూటిలిటీని? మీకు 1,000 రూపాయలు సంపాదించుకుంటే దాంట్లో 10% అంటే 100 రూపాయలండి. సో ఈ విధంగా మీరు 10,000 సంపాదించారు, 1,000 రూపాయలు కట్ అవుతుంది. 1,00,000 సంపాదించారు, 10,000 కట్ అవుతుంది. మరి దీనితో ఏం చేయాలి అంటే మన టూర్ ప్యాకేజ్ ఎంత అండి? 12,600 కదా. సో ఈ యూటిలిటీ వ్యాలెట్ ఏదైతే కట్ అవుతుందో, సో ఆల్రెడీ మీ దగ్గర 10,000 ఉంది. సో జాయినింగ్ ద్వారా 500 ఉంది. మళ్ళీ టాప్అప్ మీరు చేసుకుంటారు కదా. సో టాప్అప్ చేసుకున్నప్పుడల్లా మనకు 500 బియ్యం వైటి ఫండ్ యాడ్ అవుతుంది. సో కంప్లీట్ గా కంపెనీలో కనుక మనం పని చేసి పైసలు తీసుకుంటే ఈ టూర్ ప్యాకేజ్ ని మనము మన సంపాదనతో మనం పోవచ్చండి. మన సంపాదనతోనే ఏదైతే యూటిలిటీ 10% కట్ అవుతుందో, ఏదైతే జాయినింగ్ ద్వారా 500 బిఎంఐటి ఫండ్ మనకి యాడ్ అవుతుందో వాటన్నిటిని జమ చేసి ఫ్రీగా మనం టూర్కి వెళ్ళొచ్చండి. అంటే ఆ డబ్బులతో మనం టూర్కి వెళ్ళొచ్చు. సో మనం ఏదైతే కంపెనీలో కష్టపడటం ద్వారా కమిషన్ వస్తుందో ఆ కమిషన్ ద్వారానే మనం టూర్ని వినియోగించుకోవచ్చండి. ఇది ఏది కూడా వృధాగా పోవట్లేదు. టూర్ ప్యాకేజ్ యొక్క వ్యాలిడిటీ 365 డేస్ ఉంటుందండి. టూర్ ప్యాకేజ్ యొక్క వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఒక 15 రోజుల్లో టూర్కి వెళ్ళే వాళ్ళకే కంపెనీ టూర్ ప్యాకేజ్ సేల్ చేస్తుంది. లేక మిగతా వాళ్ళు సేల్ చేయదు, అమ్మదనమాట. సో ఇంకా పోతే మినిమం 10 డేస్ బిఫోర్ మనం కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. సో కేవైసీ అనేది కంపల్సరీ. కమిషన్ పొందాలంటే కేవైసీ ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పికప్ అండ్ డ్రాప్. పికప్ అండ్ డ్రాప్ కావాలంటే కనీసం 4 మెంబర్స్ వెళ్ళాలండి. నలుగురు ఉంటేనే పికప్ అండ్ డ్రాప్ ఇస్తుంది. ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉన్నట్లయితే సో వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో హోటల్ చేరుకోవాలి. నలుగురు ఉంటేనే కంపెనీ పికప్ అండ్ డ్రాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇన్కమ్ 10x అయినప్పుడు మనం టాప్అప్ చేసుకోవాలి. సో మనం 520 రూపాయలు కట్టినప్పుడు 5,000 ఎప్పుడైతే సంపాదించుకుంటామో అది అప్ లైన్ బోనస్ కావచ్చు, డౌన్ లైన్ బోనస్ కావచ్చు, షేర్ మ్యాచింగ్ కావచ్చు, ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ కావచ్చు. సో 5,000 చేరుకొని టాప్అప్ చేసుకోవాలి. ప్రతి 10x ఇన్కమ్ 10 రెట్లు ఆదాయం సంపాదించిన ప్రతిసారి టాప్అప్ చేసుకోవాలి.
అలాగే డొమెస్టిక్ టూర్ కి అయితే 2000 బిఎంఐటి పాయింట్లు మనం వాడుకోవచ్చు. ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ కి అయితే 4000 బిఎంఐటి పాయింట్లు వాడుకోవచ్చు. మనం ఏదైతే టాప్అప్ చేసుకుంటామో అప్పుడు 500 పాయింట్లు యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ 500 పాయింట్లు లో మనం 4000 ఇంటర్నేషనల్ కి 2000 పాయింట్లు మన డొమెస్టిక్ టూర్కి వాడుకోవచ్చు. ఈ బిఎంవైటి పాయింట్లు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. మనము 10 డేట్ కంపల్సరీ పెట్టినాం. మన ద్వారా 10 మందిని సిస్టమ్ తీసుకొచ్చాం. 10 మంది దగ్గర 500 పాయింట్లు ఉంటాయి. సో 10 ఇంటూ 500 5000. సో వాళ్ళ దగ్గర ఉన్న 500 కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. సో ఇలాంటి వెసులుబాటు కంపెనీ కల్పించిందండి. సో ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అని ఫ్రెండ్. ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఉపయోగించుకునేటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే అది ఒక బోర్డ్ మెట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే. ఒక బోర్డ్ మెట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే మరి ఫ్రెండ్. సో గంజి తాగే వాళ్ళ దగ్గర నుంచి బెంచ్లో తిరిగే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయగలిగిన కంపెనీ బోర్డ్ మెట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కాబట్టి సామాన్యునికి అందుబాటులో అతని యొక్క సామాన్యుని యొక్క బడ్జెట్ లో టూర్ ప్యాకేజ్ వినియోగించుకునేటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఒక బోర్డ్ మెట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ తో బోర్డ్ మెట్రిక్ లో మనము మన బ్రతుకు భారంగా ఉన్నటువంటి బ్రతుకుని బ్రహ్మాండంగా బతికేలాగా చేయటానికి ఇది ఒక చక్కని ప్లాట్ఫామ్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మరి ఫ్రెండ్స్. మీ గోగుల వెంకటకృష్ణ. సో ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేసి చక్కటి ఆర్థిక స్వతంత్రాన్ని బోర్డ్ మై ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నేను అందుకున్నానండి. సో ఎంతో మంది మిత్రులు కూడా ఈ కంపెనీ ద్వారా చక్కని ఆర్థిక స్వతంత్రం అందుకున్నారు. థ్యాంక్ యూ. జై బోర్డ్ మై ట్రిప్, జై బోర్డ్ మై ట్రిప్. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.